ఈ వ్యక్తిని జర్మన్ సైనికులు బంధించారు. మరి వారి విజయానికి చిహ్నంగా అతన్ని ఒక ఫోటో కోసం పోజు ఇవ్వమని బలవంతం చేశారు. వెంటనే ఒక జర్మన్ అధికారి అతన్ని సమీపంలోని ఒక భవనంలోకి పిలిచాడు. లోపల ఆ అధికారి అతన్ని పడిపోయిన సైనికుల యూనిఫాంల నుండి పిన్లను సేకరించమని ఆదేశించాడు. నిశ్శబ్దంగా ఆ వ్యక్తి ఒక్కొక్క పిన్ను సేకరించడం ప్రారంభించాడు. వాటిని ఒక సైనిక హెల్మెట్ లో వేస్తూ ఉంటాడు. అయితే జీవం లేని శరీరాల మధ్య అతను ఒక స్త్రీని చూశాడు. ఆమెలో ఏదో సుపరిచితంగా అనిపించింది. అతను ఆమె ముఖం మీద నుండి జుట్టును సున్నితంగా తొలగించాడు మరియు ఒక్కసారిగా ఆగిపోయాడు. షాక్ లో ఉండిపోయాడు. అది అతని భార్య. అతని గుండె పగిలిపోయింది. కానీ అతను ప్రశాంతంగా ఉండవలసి వచ్చింది. అధికారి మళ్లీ అరిచాడు. అప్పుడే ఆ వ్యక్తి సమీపంలో ఒక గ్రెనేడ్ ఉన్నట్లు గమనించాడు. ఎటువంటి సంకోచం లేకుండా అతను దాన్ని తీసుకుని పిన్నులాగి జాగ్రత్తగా హెల్మెట్ లో దాచాడు. అధికారి సమీపించగానే ఆ వ్యక్తి ప్రశాంతమైన చిరునవ్వుతో హెల్మెట్ ను అతనికి అందించాడు. బూమ్! గ్రెనేడ్ పేలింది. అధికారిని తక్షణమే చంపేసింది. తరువాత అతను కూడా తన భార్య పక్కన పడిపోయి చనిపోతాడు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి.